ఆర్థిక పరిస్థితి సహకరించని పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆపద సమయంలో వెన్నుదన్నుగా నిలుస్తోందని భీమవరం జనసేన ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర 14 మంది లబ్ధిదారులకు 12,61,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీ లేకపోయినా వైద్యం చేయించుకున్న బాధితులకు కూటమి సర్కారు ఆర్థిక సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. ఇప్పటివరకు భీమవరం నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు 34,69,641 రూపాయలు నగదును చెక్కులను అందించామని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. పేదవారు వైద్యం చేయించుకుని వాళ్ళకి ఆరోగ్యశ్రీ రాని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి వాళ్ళకి చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 3 సార్లు చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. 33 మంది లబ్ధిదారులకి 34,69,641 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వటం జరిగింది. వీరందరూ కూడా పేదవారికి ఆపదలో ఉన్నవారికి వైద్యం చేయించుకోలేని వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి సాయపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చేయని కార్యక్రమాలు కూడా మనం చేసి ఈ పేదవారిని అందరినీ కూడా ఆదుకుంటున్నాం. మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.